ఇదేగా కనిపిస్తున్న తడికిలపూడి జోలపాలెం బస్సు నుంచి తడికిలపూడి కనపడుతుంది. దేవుడే హుషారుగా కనపడుతుందా తడికిలపూడి? హుషారుగా నిన్ను ఫోటో తీయాల్సింది మర్చిపోయా. ఎట్టెక్కిచ్చాను అనేది అర్థమైందా? ఎక్కడ ఉన్నావు ఎట్టెక్కిచ్చానని చూపించాల్సిందే. పొరపాటు పడ్డా. నువ్వు ఎంత దూరంలో ఉన్నావు బస్సుకి, ఎంతసేపు ఆగింది, ఎన్ని ఆటోలు ఆగినాయి అనేది చూపిస్తే నీకు అర్థమయ్యేది. అది చాలా ఆగినాయి వెనక ఆగినాయి. అర్థమైందా? ఓపుకుండాలి ఏ పనికైనా ఓపుకుండాలి లేదా? అది బా ఇంటికి వాళ్ళు ఉన్నారా? రండి. తడికిలపూడి కనపడుతుందిగా. తడికిలపూడికి ధన్యవాదాలు. రాబు నిలబట్టలేదా? పొద్దున్న 4 గంటలు బయలుదేరుద్ది. అది ఉపయోగించుకోవటమే. కొత్త పెట్టారు మళ్ళీ నైట్ నిలవ బస్సు పెట్టారు. అది అందుకనే ఓపిక ఆపింది నీకు. జై హనుమాన్. తడికిలపూడి కనపడుతుంది. తడికిలపూడి చూద్దాంలే. ఉన్నదన్నట్టే. ముందు బస్సులు బలపరుచుకోవాలి. అర్థమైందా? బస్సులు బలపరుచుకుంటే అవి ఎప్పుడైనా మనకి లైన్లో ఉంటాయి. బస్సు ఊరి పేరు ఇచ్చుద్ది. ఊరి పేరు చెప్పుద్ది బస్సు. చెప్పుదా చెప్పదా? అది బస్సులో అయితే ఊరి పేరు తెలుసుద్ది అసలు. అది జోలపాలెం అనేది జనాల నుంచి రాసుకొని వస్తాం. అన్ని ఊళ్ళు చూస్తాయి జోలపాలెం బస్సు అని. ఉపయోగించుకోవటమే. అది అందరికి ధన్యవాదాలతో ఉన్నట్టే. చెప్పు అందరికీ. మన బస్సు మనకి ఇచ్చేసారు. జోలపాలెం బస్సు ఎక్కాలి. దినాల్లో 8:30 అని చెప్పు. నైట్ టైము వెళ్తూరు వచ్చారు. 9:30 అవుద్ది అని అందరికి చెప్పేసి. కిష్కిందపాలెం నుంచి అందరికి ధన్యవాదాలు. కిష్కిందపాలెం నుంచి అందరికి ధన్యవాదాలు. రామాలయం ఇదంతా కిష్కిందపాలెమే. కిష్కిందపాలెం కనపడుతుంది. పట్టుకోండి చాలు. కాబెట్టవే మంచి చేయొస్తుంది. కిష్కిందపాలెం పట్టుకోమ్మ పైకి పట్టుకో. కిష్కిందపాలెం బస్సు ప్రయాణం చేస్తుంది. రాబోయేది గల్టూరు. టైం 5:30 అయింది. టైం 5:30 అయింది. అంతేనా? వెనకపోతావే మంచివి. ఏ ఊరు ఇద్దాం టికెట్? టికెట్ ఏ ఊరు? అట్టగే చూపి తెలిసా. నేను కేకేజ్ చెప్పా మనిషి. అట్టగే వచ్చేసావు. ధన్యవాదాలు. అడవాడిలో ఉన్నాను. ముందే కేకేజ్ చెప్పా. చెప్తావా మనిషి? అడుగు నువ్వు కూడా ఎక్కువ వేసుకెళ్తావా? ధన్యవాదాలు. నమస్తే. కూర్చో బాయ్. కూర్చో. ముందు అట్టగే ధన్యవాదాలు. బస్సు ఎక్కినందుకు. ఎందుకో అది టికెట్ కొట్టేస్తలే.
ఎల్టూరేగా ఎల్టరే